ఇక్కడ పట్టుకుంటే చింటూ ఎందుకు ఇస్తాను సైకిల్? తొక్కడానికా లేకపోతే దేనికి ఇస్తాను సైకిల్? ఎంత ఏమొస్తుంది? చదువు వస్తుంది. సైకిల్ ఎందుకు మరి? మీకు దాదాపు ఒక 2 కిలోమీటరు పోవడానికి కిలోమీటర్, రావడానికి కిలోమీటర్ అవుతుందా? ఎవరు తోలుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని? పేరెంట్స్ తోలుతున్నారు కదా. అంటే మీరు పేరెంట్స్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు కదా. ఎంత హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేస్తారా పొద్దున సాయంత్రం? చేస్తున్నారా? సో ఇప్పుడు మీకు పేరెంట్స్కి రిలీఫ్ ఇచ్చి, అంటే ఏమంటారు, వాళ్ళని పెట్టకుండా వాళ్ళని మీకు మీరు పోయి మీ టైం సేవ్ అవుతూ ఉన్నది, మీ పేరెంట్ టైం సేవ్ అవుతూ ఉన్నది. మీరు వచ్చేసి మంచిగా మీ పేరెంట్ పని చేసుకుంటాడు, మీరు వచ్చేసి మీరు మంచిగా చదువుకుంటే ఈ బాబులు ఇచ్చిన సైకిళ్ళకు మీకు విలువ ఉంటుంది. అర్థమైందా? మంచిగా చదువుకుంటేనే సైకిళ్ళు వస్తాయి, లేకపోతే సైకిళ్ళు మళ్ళీ తీసుకుంటారు. మీరు మంచిగా చదువుకోవాలి, చదువుకుంటే ఇంకా బాబులు చాలా ఇస్తారు. అర్థమైందా? మంచిగా చదువుకోండి, టైం సేవ్ అటువంటి కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలు, ప్రజాసేవ కార్యక్రమం. ఇంకా ఎక్కువ సైకిల్ అందరికీ ఇద్దాము. మీరు మంచిగా చదువుకుంటేనే ఇద్దాము, లేకపోతే వాళ్ళం ఇవ్వద్దు. ఇంకొక రీజను మీకు అన్నిటికంటే ఫస్ట్, మీరందరూ రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ప్రవీణ్ గారికి మీరు అందరూ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి. ఇది మన ఊరు, మీరు మంచిగా చదువుకొని మంచిగా డెవలప్ కావాలి. ఓకే, అందరికీ మంచిగా. అండ్ ఇంకొకటి మీకు మెయిన్ విషయం మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది ఊళ్ళు దూరం ఉన్నాయని, లేకపోతే రాత్రిపూట అప్పుడప్పుడు క్లాసెస్ అయ్యి మళ్ళీ వాపసు రావాలంటే ఆడపిల్లలకు సెక్యూరిటీ లేకుండా నడుచుకుంటూ వస్తుంటే ఇబ్బందులు కొన్ని ఫేస్ చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. స్కూల్ దూరం ఉన్నది, ఎవడు చదువుకుంటాడు, మేము నడవలేము అంత. పిల్లలు వీక్ ఉంటారు కదా, అంత స్ట్రాంగ్ ఉండదు. మన ఇండియాలో ఆడపిల్లలు వాళ్ళకు స్ట్రెంత్ ఉండదు, సరిగ్గా ఫుడ్ సరిగ్గా తీసుకోక ఎనిమిక్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి అంత హెల్దీగా ఉండరు. సో ఆ పరిస్థితుల్లో వీక్ అనిపిస్తే ఎటు పోబుద్దు కాదు స్కూల్కి. అదొక పెద్ద ప్రాబ్లం. స్కూల్ డ్రాప్అవుట్స్కి అది కూడా ఒక కారణం. అందుకనే సైకిల్ ఇస్తానంటే ఈజీగా ఇట్లా తొక్కుకుంటా వెళ్ళిపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా ఇవి ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని మంచిగా ఉపయోగించండి. అండ్ జాగ్రత్త, యూ షుడ్ గో స్లో. మీరు పర్ఫెక్ట్గా తోలేదాకా దాని తర్వాత కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, కింద పడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎటునరంలో కూడా నేను చూస్తున్నా, ఎట్లా పడితే అట్లా బైక్స్ మీద పోతాం. వాళ్ళు వచ్చి మీకు కలిగితే వాళ్ళది మీ తప్పు కాకుండా ఇబ్బంది. కనుక గమనించుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారు. జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మీరు పాటించి మీరు వెళ్ళండి. ఓకే, మంచిగా చదువుకోండి. ఇవే కార్యక్రమము చాలామందికి మనము ఇవ్వబోతే, ఇది ఓన్లీ ట్రయల్ శాంపుల్. ఓకే, దీన్ని మనము ఇంకా ఇంకా చాలా సైకిల్స్ తెప్పిస్తాం ఊళ్ళల్లో కూడా, వేరే ఊళ్ళల్లో అందరికీ, మహిళలకు, పిల్లలు మీరందరూ చదువుకోవాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోబోతున్నాం. ఓకే, యూఆర్ లక్కీ పీపుల్, కంగ్రాచులేషన్. అందరికీ వచ్చారు, నేర్చుకుంటాను. నువ్వు దూరం పోతావు కదా, నీకు వచ్చానే, నీకు వచ్చా సైకిల్ ఇప్పుడు మీద పోవాలని కాబట్టి